బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో భూ ఆక్రమణలపై ఇవాళ సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత పాలనలో జరిగిన భూముల దందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ వివరాలను సేకరిస్తున్నారు. కాగా ఇవాల్టి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక భూముల రీసర్వే జరిగిన గ్రామాల్లో ఏం చేయాలి, జరుగుతున్న గ్రామాల్లో ఏం చేయాలి, జరగబోయే గ్రామాల్లో ఏం చేయాలనే దానిపై అధికారుల్లో అస్పష్టత నెలకొంది. ఈ సమావేశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సీఎం నుంచి స్పష్టమైన ఆదేశాలు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మదనపల్లె ఘటనలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానిపై కూడా కీలక చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి భూ ఆక్రమణలకు సంబంధించి ఇవాళ సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 2019 నుంచి 2024 కాల సమయంలో 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా అడ్డగోలుగా భూ రిజిస్ట్రేషన్లు అనేవి జరిగినట్టు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ అలాగే ఫ్రీ హోల్డింగ్ చేసిన యాజమాన్య హక్కులు కల్పించుకొని అది దీంతో పాటు నిషేధిత జాబితాతో పాటు A22A చుక్కల భూములు కానీ అలాగే అసైన్ భూములు కానీ వీటన్నిటికి సంబంధించి అన్నిటిని కూడా అడ్డంకులని తొలగించుకొని వైసీపీకి సంబంధించిన నేతలు కాల్చౌకగా కొనుగోలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అన్నిటిపైన కూడా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే రిజిస్ట్రేషన్ కి సంబంధించి అలాగే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా వైసీపీ నేతల భూదందాలు భూ ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. సొంత రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న భూములు సైతం కూడా వైసీపీ నేతలు దొంగ పట్టాలను గుర్తించడం అలాగే వాటిని భూములను అమ్మకాలు కొనుగోలు చేసిన దాఖలాలు కూడా ఉంటా ఉన్నాయి. వాటిపైన కూడా ఒక పక్క విచారణ అనేది జరుగుతూ ఉంది. వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలు భూ రిజిస్ట్రేషన్కు సంబంధించిన అంశంపై కూడా హైకోర్టుతో సిట్టింగ్ జడ్జితో ఆ విచారణ జరిపించాలని కూడా గతంలో ప్రభుత్వం భావించింది. దానిపై ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు గతంలో ఏదైతే రెవెన్యూ శాఖలో జరిగిన రిజిస్ట్రేషన్ లో పాటు అక్రమాలు ఏవైతే జరిగాయో వాటిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగా ఏదైతే నిషేధిత జాబితాలో నుంచి తొలగించి వాటిని కాల్చౌకగా అమ్మకాలను కొనుగోలు చేసిన వైసీపీ నేతలకు సంబంధించిన విచారణతో పాటుగా మరి ఒక పథకం గతంలో ఏదైతే ఉందో 2019 నుంచి 2024 సమయంలో ఒక కీలక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. జగనన్న భూరక్ష జగనన్న భూ హక్కు పేరుతో కూడా ఈ సంవత్సరాల క్రితం మల్లికార్జున్, వీటన్నిటితో పాటు రీసెంట్ గా జరిగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కు సంబంధించిన దగ్ధం కేసులో కూడా దానిపై కూడా ఒక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? మదనపల్లికి సంబంధించి ఏదైతే పెద్దిరెడ్డి అనుచరుల మీద వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఫైల్స్ దహనం కేసు కూడా ఇది జరిగిన ప్రమాదం కాదు, ఇది కంపల్సరిగా ఎవరో చేసిన ఆ ప్రమాదం అంటూ కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఒక పక్క రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA ఆయన ఒక రిపోర్ట్ ని ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. దాంతో పాటు విద్యుత్ శాఖ కూడా ఒక రిపోర్ట్ ను కూడా అందించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ 2 రిపోర్ట్ల మీద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 90% భూములుగా ఆక్రమణలు జరిగినట్టుగా కూడా ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఫైళ్లు తారుమారు చేసే క్రమం కానీ అక్కడున్న ఫైల్స్ ను పూర్తిగా దగ్ధం చేసే క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 2 నివేదికలు ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి వచ్చిన నివేదిక కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నివేదిక కానీ ఈ 2 నివేదికలను కూడా ఈ రోజు పరిశీలించబోతా ఉన్నారు. పరిశీలించిన తర్వాత కీలక నిర్ణయం అయితే చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.